నమస్కారం ఎన్ టైమ్స్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. రంపచోడవరంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సందడి. మెగా పీటీఎం 4.0లో ప్రత్యక్ష హాజరు. పాఠశాలల్లో చదువు, ఇంట్లో నైతిక విలువలు. విద్యార్థులు, తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం. పట్నం రుక్కమమ్మ మృతి పట్ల తీవ్ర సంతాపం. బంజారాహిల్స్ నివాసంలో ప్రముఖుల నివాళులు. నోటీసులు లేకుండా పేదల షెడ్ల కూల్చివేత. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డిపై బీఆర్ఎస్ ఆరోపణలు. ఇక డీటెయిల్స్ చూస్తే రంపచోడవరంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సందడి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణల్లో భాగంగా నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులతో నేరుగా ముచ్చటించి పీటీఎం నిర్వహణ తీరును పరిశీలించారు. పాఠశాలలోని క్లాస్ రూమ్లను సందర్శించిన సీఎం చంద్రబాబు కాసేపు ఉపాధ్యాయుడు అవతారమెత్తి విద్యార్థులకు సరదాగా పాఠాలు చెప్పారు. డిజిటల్ బోర్డు ద్వారా బోధిస్తున్న తీరును, విద్యార్థులు నాటిన మొక్కల సంరక్షణను తెలిపే గ్రీన్ పాస్పోర్ట్ విధానాన్ని పరిశీలించి వారిని అభినందించారు. విద్యార్థుల మార్కులు, అటెండెన్స్ మరియు ప్రగతి నివేదికలను స్వయంగా పరిశీలించి తల్లిదండ్రులతో చర్చించారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ క్షితిజ సమాంతరంగా కింద కూర్చొని మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు క్వాలిటీ విద్యను అందిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ల పర్యటనతో రంపచోడవరం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కొత్త ఉత్సాహం వ్యక్తమైంది. విద్యార్థుల భవిష్యత్తు, క్రమశిక్షణ మరియు నాణ్యమైన చదివే లక్ష్యంగా నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు కీలక సందేశాన్నిచ్చారు. పిల్లల లక్ష్యాలు స్పష్టంగా ఉండాలని, వాటిని సాధించేందుకు కష్టపడి చదవాలని పిలుపునిచ్చారు. ఏనాటికైనా సరే చదువులే సమాజానికి వ్యక్తిగత ఎదుగుదలకు శ్రీరామ రక్షని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పాఠశాలలో ఉపాధ్యాయులు కేవలం చదువు మాత్రమే నేర్పిస్తారని, కానీ పిల్లలకు నిజమైన విలువలు, క్రమశిక్షణలను ఇంట్లో పెద్దలు నేర్పించాలని సూచించారు. విద్యార్థులు చిన్నతనం నుంచే నిర్దిష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని సాధించడానికి నిరంతరం శ్రమించాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులను ఒకే వేదికపై తీసుకొచ్చి అనుసంధానం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా పేటీఎంలను నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రగతిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, పాఠశాల విద్యలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కోరారు. విద్యారంగంలో ప్రభుత్వం తెస్తున్న ఈ మార్పులు, సీఎం ఇచ్చిన దిశానిర్దేశం పట్ల విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మాతృవియోగానికి గురైన పట్నం సోదరులను తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరియు పలువురు మంత్రులు పరామర్శించారు. బంజారాహిల్స్లోని మాజీ మంత్రి పట్నం మహేందర్ నివాసానికి చేరుకున్న పలువురు ప్రముఖులు స్వర్గీయ పట్నం రుక్కమ్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పట్నం రుక్కమ్మ పార్థివ దేహానికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దెళ్ల శ్రీధర్ బాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పట్నం మహేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సానుభూతిని తెలియజేశారు. రుక్కమ్మ మృతి పట్ల పలువురు రాజకీయ, సామాజిక రంగానికి చెందిన ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి కష్ట సమయంలో దేవుడి ధైర్యాన్ని ప్రసాదించాలని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. అంతిమ సంస్కారాల కోసం బంధువులు, శ్రేణులు భారీగా బంజారాహిల్స్ నివాసానికి తరలివస్తున్నారు. పట్నం కుటుంబ సభ్యులకు పలువురు ప్రజాప్రతినిధులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఏడేస్తారు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూరు మండలం బెల్లాపూర్లో తీవ్ర ఉధృత చోటు చేసుకుంది. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అధికారులు అర్ధరాత్రి వేళ బుల్డోజర్లతో వచ్చి పేదల షెడ్లను కూల్చివేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఒత్తిడితోనే అధికారులు ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారని బాధితులు బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చొరవతో నిరుపేదలకు ప్రభుత్వ భూమిలో పట్టాలు పంపిణీ చేశారు. ఆ స్థలంలో షెడ్లు వేసుకుని చిరు వ్యాపారాలు చేసుకుంటున్న పేదల పొట్టకొడుతూ అధికారులు రాత్రికి రాత్రే కూల్చివేతలు చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి బెల్లాపూర్ గ్రామాన్ని సందర్శించి కూల్చివేసిన స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారుల ఎమ్మెల్యే వైఖరిని తీవ్రంగా ఖండించిన భూపాల్ రెడ్డి బాధితులు స్థానిక ప్రజలతో కలిసి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. పట్టాలిచ్చిన స్థలంలో పేదల ఇళ్లను, షెడ్లను కూల్చడమే ఈ ప్రభుత్వ పనాన్ని నిలదీశారు. తక్షణమే అధికారులు స్పందించి బాధితులకు అదే స్థలంలో నివాసాల నిర్మాణం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి రాస్తారోకోతో బెల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయి పోలీసులు భారీగా మోహరించారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ పేపర్ లీకేజ్ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేసిన వీడియోకు దేశ యువత నుంచి విశేష స్పందన లభించింది. ఈ క్రమంలో ప్రధాని మోడీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో మరొక కొత్త వీడియోను విడుదల చేస్తూ దేశ యువతకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా యువత అందించిన ఆలోచనాత్మక సూచనలకు, తనపై చూపించిన అపారమైన ప్రేమకు ప్రధాని మోడీ ఈ వీడియో ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. మీ నమ్మకమే నా అతిపెద్ద బలమని వ్యాఖ్యానిస్తూ లక్షలాది మంది విద్యార్థులు, యువత వ్యక్తం చేసిన అభిప్రాయాలు, నమ్మకం ప్రభుత్వానికి మరింత బాధ్యతను పెంచాయని పేర్కొన్నారు.
పరీక్షల నిర్వహణలో పారదర్శకతను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడిందని, అక్రమాలకు పాల్పడిన వారిపై రాజీలేని పోరాటం కొనసాగుతుందని ప్రధాని పునరుద్ఘాటించారు. యువత భవిష్యత్తులో ఆడుకునే వారిని వదిలిలేదని, ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం జరిగేలా చర్యలుంటాయని మోదీ స్పష్టం చేశారు. ప్రధాని మోడీ ఇన్స్టాగ్రామ్ వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుండగా యువత నుంచి భారీగా లైకులు, కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. थैंक यू फ्रेंड्स। कल देर रात आपसे मिलने का मौका मिल गया। मेरे जो वीडियो पोस्ट किया था उसको जिस प्रकार से आपने रिस्पॉन्ड किया, सकारात्मक सुझाव दिए, थैंक्स टू एवरीबॉडी। ये आपका प्यार बना रहेगा, हमारा नाता और अधिक सक्रियता से जुड़ता रहेगा। थैंक यू दोस्तों। హోదా ఎంత పెద్దదైనా పిల్లల పెంపకంలో తండ్రి బాధ్యత అత్యంత కీలకమని నిరూపించారు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి. స్థానిక డీవీఎం పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కు ఆయన ఎలాంటి ప్రోటోకాల్ ఆర్భాటాలు లేకుండా సాధారణ తండ్రిలా హాజరయ్యారు. కలెక్టర్ హోదాను పక్కన పెట్టి ఒక సామాన్య పౌరుల క్యూలో నిలబడి తన కుమారుడి విద్యా ప్రగతిని అడిగి తెలుసుకోవడం అందరినీ ఆకట్టుకుంది. డీవీఎం పాఠశాలలో చదువుతున్న తన కుమారుడు క్రిష్ ధరణ్ రెడ్డి తరగతి గదికి వెళ్లిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఉపాధ్యాయులతో నేరుగా ముచ్చటించారు. బాబు చదువులో ఎలా రాణిస్తున్నాడు, అటెండెన్స్ ప్రవర్తన ఎలా ఉందనే విషయాలను టీచర్లను అడిగి తెలుసుకున్నారు. రోజు జిల్లా పరిపాలనలో బిజీగా ఉండే ఐఏఎస్ అధికారి ఇలా స్కూల్ పీటీఎంకి రావడం చూసి ఉపాధ్యాయులు, ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో ఎంతటి ఉన్నత పదవిలో ఉన్నప్పటికీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తండ్రిగా తన బాధ్యతను మర్చిపోకూడదని పేర్కొన్నారు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు క్రమం తప్పకుండా పీటీఎంలకు హాజరై పిల్లల చదువులను పర్యవేక్షించాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ చూపిన ఈ చొరవపై నెటిజన్లు, స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పార్వతీపురం డీవీఎం స్కూల్లో ఆవిష్కృతమైన ఈ దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా సాగుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మత్తుకు బానిసలైన కొందరు యువకులు ఏకంగా ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలోనే గంజాయి మద్యం సేవించు హల్చల్ చేశారు. తిరుపతి రూరల్ మండలం మంగళంలోని ఎంపీపీ స్కూల్లో రాత్రి వేళలో యువకులు చేస్తున్న ఈ అక్రమ బాగోతానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వైరల్ అవుతున్న దృశ్యాలను పరిశీలిస్తే మంగళం ఎంపీపీ ప్రాథమిక పాఠశాల ఆవరణలోని యువకులు మద్యం సీసాలు, గంజాయి పొట్లాలు పెట్టుకుని బాహాటంగా తాగుతున్నట్లు స్పష్టమవుతోంది. సరస్వతి నిలయంగా భావించే విద్యాలయాలను మత్తు పానీయాలకు అడ్డగా మార్చుకోవడంపై స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ఆవరణలో భద్రత కొరవైందని వాపోతున్నారు. తిరుపతి రూరల్ ప్రాంతంలో గంజాయి నెట్వర్క్ రోజురోజుకు విస్తరిస్తోందని, కాలేజ్ విద్యార్థులు యువతను లక్ష్యంగా చేసుకుని విక్రయాలు సాగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రాత్రి వేళలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించకపోవడం వల్లే మత్తుబాబుల ఆగడాలు మితిమీరుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. తక్షణమే పోలీసులు స్పందించి గంజాయి విక్రేతలతో పాటు స్కూల్లో హల్చల్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై తిరుపతి పోలీసులు విచారణ వేగవంతం చేశారు. भैया
వెళ్ళిపో. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు యువత చేపట్టిన నిరసన కార్యక్రమాలపై సొంత కేంద్ర ప్రభుత్వమే సంచలన ప్రకటన చేసింది. విద్యార్థుల పోరాటాల వెనుక పాకిస్తాన్, చైనా వంటి విదేశీ శక్తుల హస్తం గానీ ఎలాంటి విదేశీ ఫండింగ్ కానీ లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో గత కొన్ని రోజులుగా విద్యార్థుల ఆందోళనపై విదేశీ కుట్ర కోణం ఉందంటూ వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలకు సొంత ప్రభుత్వ ప్రకటనతో గట్టి చెంపదెబ్బ తగిలినట్లయింది. జంతర్ మంతర్లో తమ హక్కులు, ఉద్యోగాలు మరియు పరీక్షల పారదర్శకత కోసం విద్యార్థులు చేపట్టిన శాంతియుత నిరసనలను కొందరు బీజేపీ నేతలు టార్గెట్ చేశారు. ఈ నిరసనల వెనుక విదేశీ శక్తుల కుట్ర ఉందంటూ చైనా, పాకిస్తాన్ల నుంచి నీతులు వస్తున్నాయని విమర్శలు గుప్పించారు. అయితే పార్లమెంట్ సాక్షిగా మరియు అధికారిక ప్రకటన ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చింది. అలాంటి ఆధారాలేమీ లభించలేదని తెగేసి చెప్పింది. కేంద్రం ఇచ్చిన స్పష్టతతో విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లను పక్కదారి పట్టించేందుకే బీజేపీ నాయకులు దేశద్రోహం రంగు పూసేందుకు ప్రయత్నించారని మండిపడుతున్నారు. నిరూపణ లేని ఆరోపణలు చేసిన నేతలు తక్షణమే దేశ యువతకు, విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. జంతర్ మంతర్ నిరసనలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీతో ఇప్పుడు జాతీయ స్థాయిలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ही ऑल्सो मधु आपने कहा बात आपने उठाई कि फॉरेन फंडिंग वगैरह की बात जो आपने कही, जो प्रदर्शन चल रहा है, तो मैं ये कहना चाहूँगा कि मेरे पास इस मसले पर किसी प्रकार का कोई इन्फॉर्मेशन आपसे साझा करने के लिए नहीं है. శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద తీవ్ర రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపేందుకు నరసన్నపేటకు బయలుదేరిన వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా సరిహద్దుల్లో భారీగా మోహరించిన పోలీసులు నేతల కాన్వాయ్ నిలిపివేయడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ ఉప ముఖ్యమంత్రి బోడి ముత్యాలనాయుడు, శ్రీకాకుళం పార్లమెంట్ పార్టీ పరిశీలకులు ఎమ్మెల్సీ డాక్టర్ కుంభ రవిబాబు మరియు మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్లను పోలీసులు రణస్థలం వద్ద అడ్డుకున్నారు. జిల్లాలోకి వెళ్లడానికి ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేయడంతో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. పరామర్శలకు వెళ్తున్న తమను ఏ ప్రాతిపదికన అడ్డుకుంటారంటూ నిలదీశారు. కూటమి ప్రభుత్వం కక్షపూరితంగానే వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్టులు చేస్తోందని, ప్రశ్నించే గొంతులను నొక్కేసేందుకు పోలీసులను ఆయుధంగా వాడుకుంటోందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. రణస్థలం వద్ద రోడ్డుపైనే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రంగంలో దిగిన పోలీసులు పలువురు నేతలను, శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. రణస్థలం వద్ద వైఎస్ఆర్సీపీ నేతల అరెస్టులతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా రాజకీయ వేడి మరింత రాజుకుంది. డిస్ప్లే ఉంటాను నేను, తెలుసు కదా, డిస్ప్లే ఉంటాను. తెప్పించండి, ఎక్కడైతే మనం ఆఫ్ చేస్తారో చూపించండి. ఈ కారణం వల్ల మిమ్మల్ని ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2024 నీట్ యూజీ పేపర్ లీకేజ్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ బిగ్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. బీహార్లో ప్రశ్నాపత్రాల దొంగతనం, పంపిణీలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొన్న సంజీవ్ కుమార్ అలియా సంజీవ్ ముఖియాకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో ఇతర 45 మంది నిందితులపై ఛార్జ్షీట్ దాఖలు చేసిన దర్యాప్తు సంస్థ సంజీవ్ ముఖియాకు వ్యతిరేకంగా తగిన ఆధారాలు లభించలేదని స్పష్టం చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. పాట్నా కేంద్రంగా సాగిన ఈ భారీ పేపర్ లీకేజ్ స్కామ్లో ముఠా నాయకుడిగా సంజీవ్ ముఖియా పేరును ప్రారంభంలోనే పోలీసులు, దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. సుదీర్ఘ విచారణ అనంతరం సీబీఐ 45 మందిపై సమగ్ర ఛార్జ్షీట్ను సమర్పించింది. అయితే పేపర్ లీక్ నెట్వర్క్ను నడిపినట్లు భావించిన సంజీవ్ ముఖ్య ప్రమేయానికి సంబంధించి పక్కా ఆధారాలు సేకరించలేకపోయామని సీబీఐ తెలపడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సీబీఐ నిర్ణయంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, అభ్యర్థులు మరియు విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు ప్రధాని మోడీ, మరోవైపు కేంద్ర ప్రభుత్వం లీకేజీలపై కఠిన చర్యలు ఉంటాయని ప్రకటనలు ఇస్తూ మరోవైపు ప్రధాన సూత్రధారులకు క్లీన్ చిట్ ఇస్తే దర్యాప్తు పారదర్శకతను ఎలా నమ్మాలని నిలదీస్తున్నారు. అసలైన నిందితులను కాపాడే యత్నం జరుగుతోందని మండిపడుతున్నారు. నీట్ పేపర్ లీకేజ్ దర్యాప్తులో సీబీఐ ఇచ్చిన క్లీన్ చిట్తో ఈ వ్యవహారం మళ్లీ సుప్రీంకోర్టు దృష్టికి మరియు రాజకీయ వేదికలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మళ్లీ నిరాశ ఎదురైంది. నిన్నటి వరకు కాస్త శాంతించిన పసిడి ధరలు ఇవాళ తిరిగి పుంజుకున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రభావంతో దేశీయంగా కూడా బంగారం ధరల్లో మళ్లీ పెరుగుదల నమోదైంది. మార్కెట్ వివరాలకు వెళ్తే హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఇవాళ ₹600 పెరిగి 1,44,930కి చేరింది. అలాగే ఆభరణాల తయారీకి ఉపయోగించి 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹550 మేర ఎగబాకి 1,32,850 వద్ద ట్రేడ్ అవుతోంది. పసిడి మళ్లీ పైపైకి కదులుతుండటంతో కొనుగోలుదారులు లబోదిబ్బమంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలను బట్టి స్థానిక పన్నుల ఆధారంగా ఈ రేట్లలో స్వల్ప తేడాలుండే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ రోజు తెలంగాణలో పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా 32 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. గాలి వేగం పశ్చిమ దిశగా 14 mph ఉండే అవకాశం ఉంది. సాయంత్రం వరకు ఆకాశం మేఘావృతమే ఉంటుందని, రేపటి నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.